నమస్తే నాగేశ్వర్ గారు. సో ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ఈ రుణమాఫీ అంశము, ఆ తర్వాత హైడ్రా అంశము. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు అంత అగ్రెసివ్గా మాట్లాడటం లేదు. భారతీయ జనతా పార్టీ సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి అండ్ దాని ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద ఎలా ఉంటుంది? అంటే పూర్తిగా సైలెంట్ అయ్యామని చెప్పలేము. బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నాడు, కానీ మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది. యాక్షన్ అయితే కనబడతలేదు. ఇప్పుడు మీరు రుణమాఫీ ఇష్యూ ఉంది. రుణమాఫీ కొన్ని లక్షల మందికి జరిగిన మాట నిజం, కొంతమందికి జరగని మాట కూడా నిజం. జరిగింది కాంగ్రెస్ చెప్పుకుంటే, జరగంది బీఆర్ఎస్ పట్టుకున్నది. జరగలేదని కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు, చేస్తాము అని చెప్తున్నారు. జరగకపోవడానికి జరగలేదు అన్నదానికి తేడా ఉంది. ఇప్పుడు మీకు జరగలేదు అంటే మీనింగ్ జరగదు అని. ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సగమే అవుతుంది, మొత్తం కాదు కదా. అందువల్ల మంత్రంలో కూడా చెప్తున్నమాట నిజం. మీరు ఇది ప్రాసెస్లో మొదలు ఏ కిస్సా లేనిది. ఇప్పుడు మనం ఏదన్నా ఇష్యూస్ లేని ముందుకు కంప్లీట్ అవుతాయి. ఇష్యూస్ ఏమన్నా ఉంటే దాని ప్రాసెస్లో మరింత ఎగ్జామినేషన్తో అవుతాయి. బట్ ఏదైనా కొంతమందికి కాలేదు కనుక దాన్ని బీఆర్ఎస్ ఆయుధంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి, మీరు ఎక్కడ భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ లెక్క పరిమితమైన తప్ప దేర్ ఇస్ నో యాక్షన్ ఆన్ ద గ్రౌండ్. కనీసమైన యాక్షన్ కూడా లేదు. సో అంటే ఇది డెఫినెట్గా ఇప్పుడు స్టేట్మెంట్ల వరకు, ప్రెస్ కాన్ఫరెన్స్ల వరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. మాటలు ఇవాళ మీడియా వచ్చాక ఒక నాయకుడు వస్తే ఖచ్చితంగా మీడియా ముందు పోతుంది, ఆ మీడియా ఏదో అడుగుతుంది, వీళ్ళు చెప్తారు, అది వార్తల్లో వస్తాయి. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మీడియా రాకపోతే ఎక్కడ పోతుంది? నాలంటోడు ఎక్కడికైనా ఊరికి వెళ్తేనే 2-3 విలేకరులు వచ్చి సార్ చెప్పండి సార్ అంటే నేను ఎప్పుడు చెప్పను, నేను టీవీలో రోజు చెప్తున్నా కదా, మళ్ళీ ఇక్కడ చెప్పేది ఏంటి అని. అందువల్ల సాధారణంగా పెద్ద లీడర్లు వచ్చినప్పుడు ఆ టౌన్కో, ఆ సిటీ, ఆ విలేజ్కో డెఫినెట్గా అక్కడ ఉన్న విలేకరులు ఉంటారు. వాళ్ళు ఏదో మైక్ పెడతారు, మన వాళ్ళు ఏదో మాట్లాడతారు. ఏం సార్ రుణమాఫీ పైన ఏమంటారంటే రాజేందర్, బండి సంజయ్ ఏదో రుణమాఫీ పైన 4 మాటలు అంటారు. అది కాదు కదా యాక్షన్. అంటే ఒక సస్టైన్డ్ క్యాంపెయిన్. అంటే ఆ రుణమాఫీ కాంతి ఎవరికి, వాళ్ళని ఆర్గనైజ్ చేసుకోవడం, అసంతృప్తి ఎవరికి ఉంది వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం. సో ఈ రకమైనటువంటి పనిలో మాత్రం ఎక్కడ బీజేపీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు అంటే ఒక రకమైన పరిస్థితి ఇవాళ బీజేపీలో నెలకొని ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు ఫైనల్ కాలేదు, కొత్త అధ్యక్షుడు ఇదిగో రేపో మాపో అంటూ పేపర్లలో సిరీస్ ఆఫ్ వార్తలు. అయితే అనొచ్చు మీరు సార్ మరి పీసీసీ అధ్యక్షుడిది కూడా అలాగే వార్త వస్తుంది, రేపా మాపా అని. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, పీసీసీ అధ్యక్షుడిగా కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి కన్నా ముఖ్యమంత్రి పవర్ఫుల్గా ఉంటాడు. ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ రాజకీయం అంతా రాజశేఖర రెడ్డి చుట్టూ జరిగింది, డి శ్రీనివాస్ చుట్టూ జరగలేదు, కేశవరావు చుట్టూ జరగలేదు. అందువల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక, ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక కాంగ్రెస్ పార్టీలో ఆ గ్యాప్ కనిపించడం లేదు. బీజేపీకి వచ్చే వరకేమో ఉన్న అధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడు, క్లియర్గా అర్థమైంది కొత్త అధ్యక్షుడు నియమిస్తారని. ఆ తాత్కాలిక అధ్యక్షుడు కూడా కేంద్ర మంత్రి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్. సో రాష్ట్రంలో ఎవరు పార్టీకి బాధ్యత తీసుకొని ఓన్ తీసుకొని పార్టీ మొత్తాన్ని నడిపించాలి. కారణాలు ఏదైనా పార్టీ అధ్యక్ష ఎన్నిక నిరవధికంగా వాయిదా పడుతూ వస్తుంది. దానికి అనేక రీజన్స్ చెప్తున్నారు కానీ బట్ అసలు రీజన్ మనకు తెలుసు. ఈటెల రాజేందర్ని చేయాలా, రామచంద్రరావుని చేయాలా, పాత ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నతను చేయాలా, కొత్తగా వచ్చిన వాళ్ళని చేయాలా? సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ బీజేపీలో చర్చలు నడుస్తున్నాయి. సో అందువల్ల ఆ ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల ఆర్ఎస్ఎస్ ఏమంటుంది, బీజేపీ నాయకత్వం ఆలోచన ఎలా ఉంది? సో ఈ ప్రశ్నని రావడం వల్ల పార్టీ రాష్ట్ర అధ్యక్ష నియామకం ఆలస్యమవుతుంది. ఇక రెండవది పార్టీలో అంతర్గతమైన సమన్వయం లేకపోవడం. సో ఉన్న నాయకుల మధ్య కూడా సమన్వయం లేదు. మీరు బీజేపీ రాష్ట్ర బీజేపీ గురించి జోక్గా చెప్తుంటారు, 3 నాయకులు ఉన్న చోట 4 గ్రూపులు ఉంటాయని. సో బీజేపీలో మీరు ఎవరినైనా అడగండి, ఎంతమంది ఎన్ని గ్రూపులు ఉన్నాయో చెప్తారు. సో అందువల్ల రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో ఉండే సమన్వయ లోపం మీరు అనేక సందర్భాల్లో చూసాం. ధర్మపురి అరవింద్, రఘునందన్, వీళ్ళు బండి సంజయ్ పేరు వ్యాఖ్యానించిన తీరు చూసాం. సో అందువల్ల ఓపెన్గా పేరాల శేఖర్రావు, ఇలా శేఖర్రావు కన్నా మీకు ధర్మపురి అరవింద్ ఎంపీ అయి కూడా
బండి సంజయ్ పైన ఓపెన్గా మాట్లాడిన సందర్భంలో ఆయన తన సహజ శైలిలో మాట్లాడుతుంటారు. సో అందువల్ల బీజేపీలో ఉన్నటువంటి ఆ సమన్వయ లోపం, శాసనసభ పక్ష నాయకుడిగా మహేశ్వర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన పార్టీలో ఒరిజినల్ క్యాడర్ కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు కనుక లెజిస్లేచర్ పార్టీ లీడర్ కిషన్ రెడ్డి ఉన్న సమయంలో ఉన్నట్లో లేదా మరొకరున్న సమయంలో ఉన్నట్లో పార్టీ ఉండదు. ఎందుకంటే ఆయన చుట్టూ కూడా సమన్వయం జరగదు. ఎందుకంటే ఈజ్ ఎ న్యూ కమర్, పార్టీ ఆర్గనైజేషన్ మొత్తం ఆయనకేమీ లింక్ అయి ఉండదు. అందువల్ల ఈ అంతర్గతంగా ఉండేటువంటిది రెండోది. మూడవది హైకమాండ్కి ఇప్పుడు తెలంగాణ ప్రియారిటీ కాదు. తెలంగాణలో ఎన్నికలు లేవు. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలున్న జాతీయ బీజేపీకి స్థానిక సంస్థల పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలు ఆ స్థాయిలో కేంద్రీకరించాలి. నార్మల్గా అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా బీజేపీ ఎంత కేంద్రీకరించి చూశాం. కానీ స్థానిక ఎన్నికలపైన ఉన్నా కూడా కేంద్రీకరించలేకపోతుంది అధిష్టానం. వాళ్ళకి ఏ కారణాలైనా ఉండొచ్చు, దేశంలో ఉన్నటువంటి ఇష్యూస్ ఉండొచ్చు, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఉండొచ్చు. కారణాలైనా వారు హైకమాండ్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. సో ఈ 3 కారణాలతో పాటు 4వ కారణం ఏంటంటే 35% ఓటింగ్ వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఇది మరి ఆటోమేటిక్గా రిటైన్ అవుతారన్న నమ్మకం ఏమైనా ఉందో తెలియదు. కానీ ఒక మంచి అవకాశం మాత్రం బీజేపీ కోల్పోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ 17% పడిపోయి నిర్వీర్యమైపోవాలి. నార్మల్గా అయితే బీఆర్ఎస్లో కదలిక ఉండకూడదు, మెదలిక ఉండకూడదు, ఎవరు లేవకూడదు, ఏమున్నది మనకు నిరాశ, నిస్పృహలు, నైరాశ్యం ఉండాలి. కానీ బీఆర్ఎస్ ఏమో చాలా చురుకుగా రంగంలోకి దిగింది. త్వరలో కేసీఆర్ కూడా రైతు యాత్ర జరుపుతారని అంటున్నారు. 35% అంటే బీఆర్ఎస్ కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ ఓటింగ్ తెచ్చుకొని 8 సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ ఏమో ప్రధాన ప్రతిపక్ష స్పేస్ కొరకు బీఆర్ఎస్ను పక్కకు నెట్టి తాను ఆక్రమించడానికి ప్రయత్నం చేయాల్సిన పార్టీ కీలకమైన స్థానిక ఎన్నికల సమయంలో ఆ చురుకుదనం చూపెట్టడం లేదు. సో సహజంగానే ఇది బీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటే భారీగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. మనం ఇటీవల లోక్సభ ఎన్నికల్లో చూసాం. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ మోరాలెస్ 40% రిటైర్ అయింది. కానీ 20% మేరకు బీజేపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ కోల్పోయింది. అది లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సరిగ్గా బీజేపీకి కూడా 14% నుంచి 30%, 21% పెరిగింది. బీఆర్ఎస్ ఏమో 37% నుంచి 17% తగ్గింది. అందువల్ల ఒకే కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల తగ్గచ్చు, కొన్ని చోట్ల పెరగచ్చు. ఓవరాల్గా 40% రిటైన్ అయిందంటే ఎగ్జాక్ట్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఓటింగ్ ప్యాటర్న్ ఉందో అలా ఉంటుందని నేను అనలేదు. కానీ ఓవరాల్గా స్టేట్ వైడ్గా చూసుకున్నప్పుడు ఓటింగ్ నిలబెట్టుకుంది. సో అందువల్ల క్లియర్గా బీఆర్ఎస్ కనుక మళ్ళీ పుంజుకుంటే అది అనివార్యంగా బీజేపీకి దెబ్బ తగులుతుంది. అయినా కూడా మరి బీజేపీ ఎందుకు కదలడం లేదంటే వాళ్ళకే అది తెలియాలి. కానీ ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తల్లో, బీజేపీ ఓటర్లలో ఈ అనుమానాలు, ఒక నిరాశ, ఏంటి మా పార్టీలో కదలిక లేదు అనేటి ఒకప్పుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కేసీఆర్ పైన దూకుడు ఇప్పుడు అది ఎక్కడ కనిపించడం లేదు అని. సో అందువల్ల కిషన్ రెడ్డి కన్నా పూర్తిగా అధికారం ఇచ్చి బాధ్యత ఇస్తే ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు, ఆయన మొదటి నుంచి పార్టీలో ఉన్నవాడు కనుక సమన్వయం చేయగలడు. కానీ ఉన్న అధ్యక్షుడినోమో మారుస్తామంటారు, కొత్త వాడినోమో నియమించరు, పార్టీలోమో సమన్వయం ఉండదు, పార్టీ ఎలా యాక్టివిటీలో కదలికలేదు. ఎవరు బాధ్యత తీసుకొని ఎవరు గైడ్ చేయాలి, ఎవరు డైరెక్ట్ చేయాలి బీజేపీని? సో ఎవరికి వారు సంజయ్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, కిషన్ రెడ్డి పర్యటనలో ఆయన మాట్లాడుతున్నాడు, ఈటల రాజేందర్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడ సమన్వయం అయితే కనిపించడం లేదు. కొన్ని సినిమాలని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం వల్ల పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 4 ముఖ్యమైన మంత్రి పదవులు తీసుకున్న తర్వాత మరింత బిజీ అయిపోయారు. చాలా సినిమాలు పెండింగ్లో ఉన్నాయి, మరింత పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, నాకు సినిమాల కంటే సమాజం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, నాకు చాలా బాధ్యత ఉంది అని చెప్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక మంత్రి చెప్తూ ఉన్నారు, సార్ సురేష్ గోపి, మలయాళ నటుడు, మలయాళ హీరో, మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తా, సినిమా లేకపోతే నేను బతకలేను, 22 సినిమాలకు అంగీకరించా అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఇద్దరు కూడా సినీ హీరోలే. ఒకరేమో సినిమాలే నాకు ముఖ్యం అంటూ ఉన్నారు సురేష్ గోపి, నాకు సినిమాలు ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్.
ఒకసారి పవన్ కళ్యాణ్ బయట కూడా ప్లే చేయండి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం. సినిమాయే. ఆ రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని రైట్ సార్. అంటే ఇప్పుడు మీకు సురేష్ గోపికి పవన్ కళ్యాణ్ కంపేర్ చేయలేము. ఎందుకంటే ఆయన ఒక కేంద్ర సహాయ మంత్రి, నాకు గుర్తున్నంత కేబినెట్ మంత్రి కూడా కాదు. సహాయ మంత్రికి అంత పెద్ద యాక్టివిటీ ఉండదు, మనందరికీ తెలుసు. కేంద్ర కేబినెట్ సమావేశాలు కూడా వాళ్ళు వెళ్ళరు. కేంద్ర పెట్రోలియం పర్యాటక శాఖ సహాయ మంత్రి, అందువల్ల దానికి మెయిన్ మినిస్టర్ ఉంటాడు. సో ఈయనకు స్కోప్ ఉంటుంది, టైం అవకాశం ఉంటుంది. అలా మోడీ ప్రభుత్వ హయాంలో కేబినెట్ మంత్రులకే స్వేచ్ఛ ఉండదు. చాలా మంది ఓపెన్గా ఉన్న సీక్రెట్ అది. అన్ని ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓనే చూసుకుంటుంది, పిఎంఓనే మానిటర్ చేస్తుంది. చాలా హైలీ సెంట్రలైజ్. రాజ్నాథ్ సింగ్ లాంటి సీనియర్లకు కూడా ఒక ఆఫీస్లో పిఏ ఎవరు నియమించాలన్నా కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనుమతి లేనిది రాజ్నాథ్ సింగ్ కూడా తనకు కావాల్సిన పిఏ నియమించుకోలేదు. అది మోడీ క్యాబినెట్లో కొద్దిమంది మంత్రులు మినహా మిగతా వారు అందుకే అంత పెద్ద ఇమేజ్ కూడా ఉండదు. మీరు గమనించండి, మీకు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, ఇలా ఒక 4-5 మంత్రులు, పీయూష్ గోయల్, మీకు మిగతా మంత్రులు క్యాబినెట్ మంత్రులు పెద్ద చర్చలో కూడా ఉండరు. అందువల్ల దట్ ఈస్ స్టైల్ ఆఫ్ మోడీ ఫంక్షనింగ్. సో అందులో ఏదున్నా క్యాబినెట్ మంత్రి ఉంటాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ మంత్రి, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, కూటమిలో నెంబర్ 2 పొజిషన్. అందువల్ల ఆయనకున్న బాధ్యతలు ఈయనకున్న బాధ్యతల్లో తేడా ఉంది. రెండవది, పవన్ కళ్యాణ్ ఏమో నిజాయితీగా మాట్లాడాడు. సురేష్ గోపిలో హిపోక్రసీ కనబడుతోంది. నన్ను మంత్రి పదవిని తీసేస్తే నేను ఆనందపడేటప్పుడు మంత్రి పదవి బలవంతాన బేడీలేసి పట్టుకొచ్చి మంత్రి పదవి ఇచ్చిండ్రా? నువ్వు ఇప్పటికైనా రాజీనామా చేయొచ్చు. ఇంకా కేరళలో వేరే వాళ్ళు మంత్రి పదవి తీసుకుంటారు సంతోషంగా. మంత్రి పదవి అసలు మంత్రి పదవి వద్దంటే బీజేపీ మోడీ బలవంతాన్ని అంటగట్టాడు కదా. సో దాని పార్లమెంటు సభ్యుడిగా ఉండదు. అసలు మంత్రి పదవి ఏంటి? మొదలు పార్లమెంటు సభ్యుడిగా కూడా నీకు చాలా బాధ్యతలు ఉంటాయి కదా. ఒక శాసనసభ, ఒక లోక్సభ నియోజకవర్గం, ఆయన మళ్ళీ రాజ్యసభ సభ్యుడు కూడా కాదు, లోక్సభ సభ్యుడు. సో నిజంగానే ఆయనకు సినిమాలు ముఖ్యం, సినిమాలు వదలలేని అనుకున్నప్పుడు ఆయన ఎంపీగా కూడా పోటీ చేయకూడదు. ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ చాలా తక్కువ పని ఉంటుందా? మరి ఆయన రాజ్యసభకు తీసుకొని రాజ్యసభలో ఉన్నారనుకోండి, రాజ్యసభలో సచిన్ టెండూల్కర్ ఒకరోజు ఒక్క మాట మాట్లాడకుండా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాడు. ఇలా చాలామంది ఉంటారు రాజ్యసభలో. సో రాజ్యసభకు వెళ్ళిపోయి బీజేపీకి ఉపయోగపడుతూ రాజ్యసభలో ఉంటే అయిపోయాయి కదా. నువ్వు ఒక లోక్సభకు పోటీ చేసినప్పుడు ఆనెస్ట్గా యూ షుడ్ హ్యావ్ ఇట్. ఎందుకంటే నీవు కేంద్రీకరించగలగాలి. కేంద్రీకరించలేనప్పుడు ఉపయోగం లేదు. అందువల్ల నేను ఇప్పుడు నన్ను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అడిగాయి, సార్ ఇప్పుడు నెక్స్ట్ మార్చ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, మీరు మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయాలి సార్ అని. నేను క్లియర్గా చెప్పాను, అయ్యా నేను పోటీ చెయ్యను. ఎందుకు చెయ్యను అంటే, సార్ మీరు గెలుస్తారు సార్ అన్నారు. గెలవడము ఓడడంతో నాకు సంబంధం లేదు. గెలుస్తుంటే అసలే చేయను, ఓడిపోతుంటే చేస్తా. ఓడిపోతే 3 నెలలు పని, గెలుస్తే 6 ఏళ్ళు పని అని. ఎందుకంటే నాకు అంత సమయం లేదు. నాకు టైం, నాకు చదువుకోవటానికి, రాసుకోవటానికి, మాట్లాడటానికి నేను కేంద్రీకరించాలి. కనుక నేను ఉత్తర తెలంగాణ 4 జిల్లాలంటే పూర్వ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆ 4 జిల్లాలు తిరిగేంత సమయం నాకు లేదని చెప్పాను. ఓపెన్గా చెప్పాను నన్ను అడిగిన వాళ్ళకు. ఎందుకంటే మనం టైం కేటాయించలేనప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవి తీసుకోకూడదు, అది సూత్రంగా పెట్టుకోవాలి. సో కానీ మరి ఈయన ఎంపీగా ఎందుకు పోటీ చేశాడు? నేను నా అనుభవం ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నప్పుడే నేను స్పష్టత నాకున్నది. నాలాగా ఆయన కూడా స్పష్టత ఉండాలి. నాకు సినిమాలే ముఖ్యం, నాకు జర్నలిజం ముఖ్యం అనుకున్నాను నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో జర్నలిజము ఇంకా యాక్చువల్గా నా వర్క్ జర్నలిజానికి ఎమ్మెల్సీకి లింక్ ఉంటుంది, సినిమాలకు ఎంపీకి ఏం లింక్ ఉంటుంది? నేను మీడియాలో అయినా ప్రజా సమస్యలు లేవనెత్తడమే, ఎమ్మెల్సీకైనా ప్రజా సమస్యలు లేవనెత్తడమే. అయినా కూడా నేను ఐ కాంట్ డివోట్ టైం, అందువల్ల నేను చెయ్యను అన్నాను. కానీ మరి అందువల్ల నువ్వు పోటీ చేసేటప్పుడే ఆలోచన ఉండాలి, నీకు ఏది ఇంపార్టెంట్,
ఏది స్పష్టత అనేది క్లారిటీ ఉండాలి. సో ఆయన ఎంపీగా ఎందుకు పోటీ చేశారు? రాజ్యసభకు వెళ్ళాడు అనుకోండి, పంచాయతీ లేదు కదా. రాజ్యసభకు పోతే నీకు ఎవరు అడిగే వాళ్ళు లేరు, నువ్వు ఓటర్స్కు అకౌంటబుల్ కాదు. సో అందువల్ల మొదలైన హిపోక్రసీ కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఏమో హానెస్ట్గా చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఒక రాజకీయ పార్టీ పెట్టి 21 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి క్యాబినెట్లో నెంబర్ 2గా ఉన్న తర్వాత డెఫినెట్గా ఆయనకు సమాజమే ముఖ్యం, ప్రజలే ముఖ్యం, సినిమా ఎట్లా ముఖ్యమవుతుంది. కానీ ఈ రెండింటి మధ్య అసలు కంపారిజన్ కూడా అవసరమా అని నా క్వశ్చన్. ఇప్పుడు సినిమా వల్లనే పవన్ కళ్యాణ్కి ఈ హోదా వచ్చిందని కాదని ఎవరనలే అనగలమా? సినిమా లేని పవన్ కళ్యాణ్ ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయ్యేవాడా? అందువల్ల ఖచ్చితంగా నేను ఈవెన్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలా నటించకూడదు అన్నప్పుడు కూడా నేను ఇదే స్టాండ్ తీసుకున్నాను. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కనుక ఆయన సినిమాలోనే నటించకూడదు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మరి డాక్టర్లు అయిన రాజకీయ నాయకులు వైద్య వృత్తి చేయరా? సో పరిశ్రమాధిపతులైన రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారాలు చూసుకోరా, వాళ్ళ పరిశ్రమలు చూసుకోరా? సో నీ యాక్టివిటీకి డిస్టర్బ్ కాకుండా ఓకే వారం రోజుల్లో 6 రోజులు సినిమాల్లో నటించి ఒక్కరోజు ఆ సెక్రటరియట్కి వస్తే తప్పు. ఒక నెలలోనో 2 నెలలో 3 నెలలో ఒక 2 రోజులు సమయం తీసుకుంటే దానివల్ల సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ మనం చూసుకోగలము. అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ కూడా కొంత రిలీఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అత్యధికంగా ప్రేమించే రంగాలు రాజకీయాలతో పాటు సినిమా కదా, సినిమా ముఖ్యం కదా. సో అందువల్ల ఆయనకు రిలీఫ్ కూడా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు సినిమాలో నటించిన వాడికి అది భారం, నటించేవాడు భారం ఎట్లయితుంది? నాలాంటి వాడికి టీవీలో మాట్లాడితే రిలీఫ్, భారం కాదు. నాకు కొత్త అంశం ఉక్రెయిన్ వార్ గురించి చదువుకుంటే నాకు భారం కాదు, నాకు ఆనందం వేస్తుంది. సో ఇట్ ఇస్ ఎ స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ, రిలీఫ్. నేను రాసినా మాట్లాడినా చదువుకున్నా నాకు రిలీఫ్. సో పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఒక రిలీఫ్ ఇస్తుంది. సో అందువల్ల 3 నెలల పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమునకలైన తర్వాత చాలామంది ఓ రిసార్ట్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడము, టూరిస్ట్ ప్లేస్కి వెళ్తారు. అలా సినిమాలో 3 రోజులు నటించేస్తే తప్పేమున్నది? సినిమా ఆయనకు ఈ స్థాయికి గుర్తింపించింది. ఆయనను సినిమా నటుడిగా వెండి తెరపైన చూడాలని కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా పరిశ్రమ దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ నటిస్తే కొన్ని 100 కుటుంబాలకు అన్నం దొరుకుతుంది. ఈ వాస్తవాల రీత్యా సినిమాలో నటించనియండి. ఆయన మెయిన్ యాక్టివిటీకి డిస్టర్బ్ కాకుండా సినిమాల్లో నటించినంత కాలం ఏ తప్పు లేదు. సో మెయిన్ యాక్టివిటీ ఆయన అదే చెప్పాడు కదా, 3 నెలలకు ఒకసారి మీకు 2 రోజులు 1 రోజు వస్తానని. సో బట్ అందువల్ల కంపారిజన్ కూడా అవసరం లేదు. సినిమా లేనిది పవన్ కళ్యాణ్ లేడు, పవన్ కళ్యాణ్ లేనిది సినిమా లేదు. రాజకీయము పవన్ కళ్యాణ్లో ఒక భాగం అయితే సినిమా కూడా ఒక భాగమే. సో అందువల్ల పవన్ కళ్యాణ్ను సినిమా నటుడుగా అభిమానించిన వేలాది మంది ఉండడం వల్లనే కదా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టగలిగాడు. ఆ పార్టీ 21 సీట్లు తెచ్చుకోగలిగింది. ఇప్పుడు మిగతా వాళ్ళు పార్టీ పెట్టడం వేరు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం బేస్ అదే కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ అది కంపారిజన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బహుశా తాను గవర్నెన్స్ పైన ఉప ముఖ్యమంత్రిగా కేంద్రీకరించారని అంటారేమో. ఈ విమర్శ గతంలో కూడా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసేవాళ్ళు, సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ అని. సో ఇప్పుడు ఇంటర్వెల్ లేదు, మొత్తం సమాజమే, మొత్తం రాజకీయమే అని ఒక సంకేతాన్ని ఇవ్వడం కొరకు అనొచ్చు బహుశా. రైట్ సార్. అని ఇంకోటి అన్నారు, పల్లెలకు పూర్వ వైభవం తీసుకొస్తాము, గ్రామాల అభివృద్ధికి పునరంకితం అవుతాను అని చెప్పేసి. పల్లెలకు పూర్వ వైభవం అంటే గతంలో పల్లెలు బాగుండేవి, ఇప్పుడు బాగుండలేదు కాబట్టి పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావడం ఎలా? అంటే మన సమాజంలో ఇండియన్ సొసైటీలో విలేజెస్ను చాలా ఒక ప్రత్యేకత, చాలా ప్రపంచవ్యాప్తంగా అర్థశాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఏసియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఒక స్వయం సమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని. మీకు ఇప్పటికీ చూడండి ఆనవాళ్ళు కనబడతాయి. ఓ గ్రామంలో కావాల్సిన ప్రతి ఒక్కటి ఆ గ్రామంలో దొరికేది. జస్ట్ గో బ్యాక్ టు 50 years 40 years 30 years నా చైల్డ్హుడ్ కూడా నాకు అనుభవం. గ్రామంలో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి పంట ఆహారం కావాల్సి పండించేవారు ఉంటారు. లేదు నీకు ఒక నగలు కావాలంటే ఒక గోల్డ్ స్మిత్ ఉంటాడు, ఒక ఫర్నిచర్ కావాలంటే ఒక కార్పెంటర్ వడ్రంగి ఉంటాడు, మీకు ఒక ఇనుప సామాన్లు కావాలంటే ఒక బ్లాక్ స్మిత్ ఉంటాడు, మీకు ఒక కుండలు కావాలంటే ఒక కుమ్మరి అతను ఉంటాడు, వాషింగ్ కొరకు రజకుడు ఉంటాడు, బార్బర్ ఉంటారు, మీరు ప్రతి ఒక్కరు ఉంటారు, ఒక ప్రీస్ట్ ఉంటాడు, ఒక చిన్న వ్యాపారి ఉంటాడు,
మీరు చూడండి, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గొప్పతనం ఏంటంటే ఆ గ్రామం పొలిమేరలు దాటకుండా ఆ గ్రామ ప్రజలకు కావలసిన ప్రతి ఒక్కటి ఆ గ్రామంలోనే లభ్యమయ్యేది. ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థ పేరిట గ్రామ విధ్వంసం జరిగినంత కాలం ఇండియా విలేజ్ ఇది సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్గా పేరు. ఇది ప్రపంచంలో మనకున్న ప్రత్యేకత. ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అని అర్థశాస్త్రవేత్తలు దీన్ని అభివర్ణిస్తాను కూడా. కానీ కాలక్రమేణా గ్రామం శిథిలమైన మాట నిజం. మన గోరేటి వెంకన్న పాట 2004 ఎన్నికలప్పుడు పల్లె కన్నీరు కార్చింది అన్న పాట ఇప్పటికి కూడా గుండెల్ని కదిలించి వేస్తుంది, చెలింపజేస్తుంది కదా. ఒక అద్భుతమైన పాట, పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా ఉన్నాయని. అందువల్ల ఇవాళ మళ్ళీ అక్కడే మొదలు పెట్టారు అనుకుంటున్నారు. కేరళ తరహా పల్లెలను అభివృద్ధి చేస్తానన్నాడు. మరి కేరళ తరహా అభివృద్ధి చేయాలంటే 50% రాష్ట్ర బడ్జెట్ నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వాలి. ఇది ఒక గొప్ప ప్రతిపాదన. పవన్ కళ్యాణ్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు అంగీకరిస్తే మామూలు ప్రతిపాదన కాదు అది. ఎందుకంటే 50% నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే వెళ్తాయి. గ్రామము తనకు ఏది కావాలో నిర్ణయించుకుని అది అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే రవిశంకర్ గారు, ఢిల్లీలో కూర్చొని నీతి ఆయోగ్ డిసైడ్ చేస్తుంది ఏది కావాలి అని. హైదరాబాద్లోనో అమరావతిలో కూర్చొని సచివాలయం నిర్ణయిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది నేను గతంలో కూడా చెప్పాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా విలేజ్కి నేను వెళ్ళాను. మందమరి మండలంలో ఎదులాపురం అనే గ్రామం మంచిర్యాల జిల్లాలో. ఇప్పటికీ నాకు అక్కడ చిన్న ఇల్లు కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళాం మేము. నేను వెళ్తే నేను వెళ్ళినప్పుడల్లా మా విలేజ్ వాళ్ళందరూ వచ్చి కలుస్తుంటారు. ఏంటి ప్రాబ్లము అంటే కొన్నేళ్ల క్రితం చెప్తున్నాను, స్కూల్కు ప్రైమరీ స్కూల్కు కాంపౌండ్ వాల్, సెకండరీ హై స్కూల్కు కాంపౌండ్ వాల్ లేదు, ప్రైమరీ స్కూల్కి ఉందా అన్న, ప్రైమరీ స్కూల్కి ఉంది అన్నారు. నేను హై స్కూల్ కాంపౌండ్ వాల్ దానికి ఏముంది అని వెంటనే అధికారులతో మాట్లాడాను. నాకు ఆన్సర్ ఇస్తే ఆశ్చర్యం వేసి, ఏమన్నా సార్ సర్వశిక్ష అభియాన్ కింద నిధులు ఉన్నాయి సార్, ప్రైమరీ స్కూల్కు లేదంటే చెప్పండి, మీరు వెంటనే కాంపౌండ్ వాల్ కట్టేస్తాం. కానీ ఈ హై స్కూల్కి వచ్చే వరకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్లో ఆ రకంగా ఆ నిధులు లేవు, అందువల్ల కట్టలేమన్నారు. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి సార్, హై స్కూల్కు కట్టి ప్రైమరీ స్కూల్ కట్టినట్టు రాయించమని చెప్పాలా మీకు అన్నా? ఆన్సర్ లేదు నా దగ్గర. అంటే డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, గ్రామంలో అవసరమేమో హై స్కూల్ కాంపౌండ్ వాల్ కావాలి, ప్రభుత్వం దగ్గర కాంపౌండ్ వాల్కి నిధులు ఉన్నాయి, కానీ అది ప్రైమరీ స్కూల్కు పెట్టమన్నా నిధులు. ఇది చెప్పండి ఏం చేయాలి మన అభివృద్ధిని? అంటే అదే నిధులు గ్రామానికి ఇచ్చారనుకోండి, ఓ గ్రామంలో ప్రైమరీ స్కూల్ కూడా కట్టుకోవాలంటే కట్టుకుంటాడు, ఇంకో గ్రామంలో హై స్కూల్ కట్టుకోవాలంటే కట్టుకుంటాడు, ఇంకో గ్రామంలో అసలు 2 స్కూళ్లకు ఒక కాంపౌండ్ వాల్ ఉన్నాయి, ఆ అవసరం లేదు, ఇంకో అవసరం ఉంది, అది తీసుకుంటాడు. కానీ గ్రామానికి కాంపౌండ్ వాల్ కట్టాలనేది ఢిల్లీలో డిసైడ్ అవుతుంది. సర్వశిక్ష అభియాన్ అనే ప్రోగ్రామ్ ఢిల్లీలో డిసైడ్ అయ్యి నిధులు ఇస్తారు. సో ఈ గ్రామంలో కాంపౌండ్ వాల్ లేకపోయినా కావాలంటే మళ్ళీ కాంపౌండ్ వాల్ కడతారు, కానీ ఆ నిధులు మాత్రం హై స్కూల్లో కాంపౌండ్ వాల్కి ఉండదు. ఇది ఒక ఉదాహరణ చెప్పాను. రెండో ఉదాహరణ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఎమ్మెల్సీ అయ్యాక మా ఊరికి వెళ్తే నీకు ఆ పథకాలు లిస్టు చేసుకుంటూ అడిగాను. ఆరోగ్యశ్రీ వస్తుందా? వస్తుంది. ఇంధనం ఇల్లు వచ్చాయా? వస్తున్నాయి. పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయని చెప్పాను. కానీ ఆనందం లేదు మొహాలలో. ఏంటమ్మా ఏంటి అని అడిగితే, సార్ మన ఊరు చెరువు సార్, 20 ఏళ్ళుగా చెరువు నీళ్లు లేవు, ఎండిపోయినాయి, పంటలు లేవన్నా. నేను అప్పటికప్పుడు ఎంఆర్ఓ అని అడిగితే నిజమే సార్, 20 ఇయర్స్లో మా దగ్గర రికార్డుల ప్రకారం నో క్రాప్ అన్నారు. సో దాన్ని వెంటనే నేను 60 లక్షలు రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయించి ఆ చెరువు బాగు చేయించాను. సో తర్వాత ఎంపీగా బాలకాసం అని ఉంటే ఆయనతో చెప్పి మళ్ళీ దాన్ని సెకండ్ టైం మిషన్ భగీరథలో కూడా మళ్ళీ ఇంకా అవసరమైన పనులు చేయించాను. సో ఇవాళ 2 పంటలు కాదు 3 పంటలు తీస్తున్నాను. మీరు ఆ విలేజ్కి ఎవరైనా లేదు, 20 ఏళ్ళు పంటలు లేవు. 20 ఏళ్ళు, ఒక్కరోజుగా 2 రోజులు కాదు. మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉండే మాకు 20 ఏళ్ళు మంత్రులే ఉండే, ఎప్పుడైనా మంత్రులే ఉంటారు. అలాంటిది లేదు. మరి ఏంటి దీనికి పరిష్కారం అంటే, నీకు విలేజ్లో అన్నీ ఉన్నాయి, అవసరమని చెరువు లేదు. అందులో గ్రామానికి ఏది అవసరమో ఢిల్లీలో కూర్చొని, అమరావతిలో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని డిసైడ్ చేస్తే ఇట్లనే ఏడుస్తుంది. అందుకే కేరళలో మోడల్ మరి పవన్ కళ్యాణ్ స్టడీ చేస్తున్నారా లేదు నాకు తెలియదు, కానీ ఆయన అన్నది ఏంటి, కేరళలో నిధులు నేరుగా పంచాయతీలకు వెళ్తాయి, పంచాయతీలు నిర్ణయించుకుంటా ఏం చేయాలి అని. సో అందువల్ల మీకు పల్లె కేంద్రంగా అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు స్కిల్ సర్వే చేస్తున్నారు కేరళలో, పీపుల్స్ ప్లాన్ అని చేశారు. ఇప్పుడు మనకు ప్రణాళికలు అంటే ఏమవుతారు, ఢిల్లీ నుంచి డిసైడ్ అవుతుంది ప్రణాళికలు. కానీ గ్రామానికి వెళ్ళి గ్రామ ప్రజలతో కూర్చొని మీకు ఏం కావాలి,
సమస్య ఏమవుతుందంటే మన రాజకీయం ఎట్లా తయారంటే పరాధీనుల్ని తయారు చేస్తుంది. అంటే ప్రజలకు ఏం కావాలో మేము నిర్ణయిస్తాం, మీకు 4,000 పెన్షన్ కింద ఇస్తాం, 3,000 దీని కింద ఇస్తాం, 1,500 దాని కింద ఇస్తాం, మీరు బతకండి అంటున్నారు. కానీ ఈ పాలిటిక్స్ పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించాడు? నేను డబ్బులు ఇస్తున్నా కదా, 2,74,000 ఇచ్చిన కదా, అమ్మ దీవెన ఇచ్చిన కదా, వాహనమిత్ర ఇచ్చిన కదా, పెన్షన్లు ఇచ్చిన కదా, ఆరోగ్యశ్రీ కింద మీకు ఇన్ని డబ్బులు ఇచ్చారని వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఒక పేపర్ రాసుకపోయి మీ కుటుంబానికి ఇన్ని వచ్చాయి అని చెప్పి పలికించారా లేదా? మరి ప్రజలు ఎందుకు ఓటేయలేదు? ప్రజలు మా సాధికారికత కావాలని కోరుకున్నారు. కరెక్ట్, నా బిడ్డకు ఉద్యోగం కావాలని కోరుకున్నారు. అంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రజలు ఏమి కావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏమి ఇస్తున్నాడో మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉండడమే ఆయనకి ఇలా 11 సీట్లకు పడిపోవడానికి కారణం కదా. అందువల్ల ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఈ అనుభవం రాకూడదు అంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా మేము సూపర్ 6 ఇస్తాం, మీరు సూపర్ 6 కింద మేము ఇప్పటికే పెన్షన్ పెంచాం, తర్వాత రేపు ఆర్టీసీ బస్సు రవాణా ఉచితం చేస్తాం, తర్వాత మీకు స్కీమ్ కింద ఇంకో ఇంత ఇస్తాం. ఈ స్కీములు కూడా తప్ప ప్రజలకి ఏం కావాలనేది ఎవరు అర్థం చేసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనుభవం తర్వాత అయినా రాజకీయాలు మారాలి కదా. ఈయన బహుశా ఎక్కడ అమలు చేయనండి సంక్షేమ పథకాలతో డబ్బులు నేరుగా అకౌంట్లో వేశారు కదా జగన్కి ఎంత నమ్మకం ఉండే నేను డబ్బులు అకౌంట్లో వేసినా నాకు ఏరా ఓట్లు అనుకున్నారు. కానీ ఓట్లు వేయలే. ఆ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు ఏంటంటే రాజశేఖర రెడ్డి అనుభవంలోనే ఉంది. నాకు ఎందుకు అర్థం కాలేదు మరి? నేను ఇదివరకు ఎన్నికలకు ముందు కూడా చెప్పాను ఈ మాట. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బహుశా ఎన్నడూ లేనన్ని ఇన్నోవేటివ్ వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినాయి. మామూలు కాదు. రాజశేఖర రెడ్డి ఇప్పటికి కూడా ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంట్ ఎవరన్నా ఆపగలుగుతున్నారో? ఉచిత విద్యుత్తు, పెన్షన్లు ఎవరు ముట్టుకోలేకపోతున్నారు చూడండి. సో అయినా కూడా 2009లో రాజశేఖర రెడ్డి ఓటు సీట్లు తగ్గాయి కదా. అంటే రాజశేఖర రెడ్డి అన్నాడు కదా నాకు పాస్ మార్కులు వేశారని. మరి రాజశేఖర రెడ్డి అనుభవమే చెప్తుంది కదా. అంత కరిస్మాటిక్ లీడర్, ప్రజలతో నిత్య సంబంధాలు ఉన్న నాయకుడు. జగన్మోహన్ రెడ్డి లాగానో మరో నాయకులాగా కాదు, నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలతో నిత్య సంబంధాలు ఉండేటువంటి రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి. అయినా కూడా రాజశేఖర రెడ్డి ఓట్లు తగ్గాయి. కారణం ఏంటంటే ప్రజలను అడగాలి. రాజశేఖర రెడ్డి గురించి మీరు ఎవరినైనా అడగాలి, సన్నిహితంగా తెలిసిన వాళ్ళు చెప్తాడు. తన కారులో కూర్చొని డ్రైవర్తో మాట్లాడతాడు. ఏం కావాలి నీకు, అసలు ఏమంటాను, మీ దగ్గర ఏ అవసరాలు ఉన్నాయంటున్నారు అని. లేదు ఒక గెస్ట్ హౌస్లో ఉంటే ఆ గెస్ట్ హౌస్లో అన్నం ఫుడ్ సప్లై సర్వ్ చేస్తున్న వాడిని అడుగుతాడు నీకు ఏం కావాలి అని. సో ఇవన్నీ గ్రాస్ రూట్ నుంచి వచ్చిన ఐడియాస్. అందుకే రాజశేఖర రెడ్డి ఇంత పాపులర్ అయ్యాడు. సో ఇప్పటికైనా గ్రామాలకు వెళ్ళి ఏం కావాలి. ఇప్పుడు గ్రామంలో ఒక 1000 మందో 1200 నేను ఒక ప్రతిపాదన కూడా పెద్దలకు చేశాను. మీరు గ్రామానికి ఒక టీం వెళ్ళి గ్రామంలో ఉన్నప్పుడు గ్రామ సభలు పెట్టారు కదా నిన్న, అలాగే ఒక 1200 మంది ఉంటారు. నిర్దిష్టంగా ఒక్కొక్కరిని మీ గ్రామానికి ఏం కావాలి అని అడగండి. వాళ్ళ ప్రస్తుత లైవ్లీహుడ్ ఎంత, వాళ్ళ ప్రస్తుత ఎకానమీ ఆదాయం ఎంత, ఈ ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఏం చేయాలి, వారికి ఉన్నటువంటి నైపుణ్యం ఏంటి, వారి అవసరాల్లో ఉన్న లోపం ఏంటి. ఇప్పుడు రైతు అవసరం వేరే ఉంటుంది, భూమి లేని కూలీ అవసరం వేరే ఉంటుంది. భూమి లేని కూలీ అవసరమో నాకు ఉపాధి కావాలంటుంది, రైతు అవసరమేమో నాకు దిగుబడి పెరగాలని ఉంటుంది. నీకు దిగుబడి పెరగడానికి చేస్తే రైతు లాభపడతాడు, నీకు ఉపాధిని క్రియేట్ చేస్తే కూలీ లాభపడతాడు. సో ఈ ఇద్దరికి కాకుండా కుండలు చేసుకునే కమ్మరికో ఇంకో అవసరం ఉంటుంది. సో ఎవరి అవసరము ఏమిటి అనేది కనుక నిర్ధారించగలిగితే ఒక యాక్షన్ ప్లాన్, దాని నుంచి హౌ టు డబుల్ ది ఇన్కమ్స్. మనమేమో దేశ ఆదాయాన్ని $5 ట్రిలియన్ చేస్తాం, రాష్ట్ర ఆదాయాన్ని $1 ట్రిలియన్ చేస్తామని స్టేట్ నుంచి మొదలు పెడతాం. దేశ ఆదాయాన్ని $5 ట్రిలియన్ చేయాలని మొదలుపెట్టి కిందికి పోతాం. కానీ కింది నుంచి మొదలుపెట్టి పైకి వెళ్ళండి అనేది ఇప్పుడు కేరళ మోడల్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పాడు. పీపుల్స్ ప్లాన్ కేరళలో చేసింది అది. ప్రజల నుంచే ప్రణాళిక. ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న ప్రజల ఆదాయం రెట్టింపు అయిందనుకోండి. నేను నాకు చెప్పాను రవిశంకర్ $1 ట్రిలియన్ ఎకానమీ కాదా ఏపీ, $5 ట్రిలియన్ ఎకానమీ ఇండియా కాదా? ఎందుకు కాదు చూడండి మీరు. కానీ మనం ఏం చేస్తున్నాం, అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. అక్కడి నుంచి మొదలు పెడితే ఏమవుతుంది, ఇంకో పలానా వాడు 10,000 కోట్లతో పెట్టుబడి పెడితే ఆదాయం పెరుగుతుందా? ఆదాయం పెరుగుతుందా? ఆదాయం ఎవరికి పెరుగుతుందా? పెట్టుబడిదారులకు పెరుగుతుంది, ప్రజలకు పెరగాలి కదా. సో అందువల్ల మీరు క్షేత్రస్థాయి నుంచి ఏం చేయాలి, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి రూరల్ డెవలప్మెంట్లో, ఇవాళ ఆదాయాన్ని పెంచి ఎంపవర్ చేస్తానికి ఏం చేయాలి. ఇవాళ టెక్నాలజీ పుణ్యమా అని గ్రామ ఉత్పత్తుల్ని కూడా ప్రపంచ మార్కెట్తో లింక్ చేయగలిగే అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. ఒకప్పుడు లేదు ఈ పరిస్థితి.
మీరు ఒక గ్రామ ఉత్పత్తులు మీకు 25 ఏళ్ల క్రితం బిల్ గేట్స్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బిజినెస్ అట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ అనే పుస్తకంలో ఇంటర్నెట్ చేంజెస్ ఎవ్రీథింగ్ అన్నాడు. ఇవాళ ఆల్రెడీ అది ఎవ్రీథింగ్ చేంజెస్ కనబడుతున్నాను. ఇప్పుడు రూరల్ టూరిజం అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. గ్రామమే ఒక పర్యాటక కేంద్రం. ఇప్పుడు మనకు కొన్ని గ్రామాలు ఉంటాయి పచ్చడి పొలాలతో, లేదా ఒక మంచి ఎత్తైన ప్రదేశంలో, లేదా ఒక అడవి పక్కన ఒక గ్రామము. సో ఇంత అద్భుతమైన గ్రామం. అందువల్ల ఆ గ్రామము అనేది ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం. మా అక్క కూతురు జన్నారం దగ్గర ఒక గ్రామంలో టీచర్. నేను చెప్తుంది, మామయ్య మా ఊరికి రండి, మా ఇంటి పక్కన ఒక 4 అడుగులు వేస్తే మంచి చెరువు ఉంటాయి, స్వచ్ఛమైన నీరు, కలుషితం కాంది, ఇంకొక 5 నిమిషాలు వాకింగ్ చేస్తే అడవి ఉంటుంది. అది ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది నాకంటే. ఇప్పుడు వెళ్ళాలి నేను రోజు అంటే పక్కనే చెరువు, ఇంటి పక్కనే అడవి. ఇది మీరు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దొరుకుతుందని చెప్పండి. జూబ్లీహిల్స్లో ఉన్నవాడికి ఈ అద్భుతమైన అనుభూతి దొరుకుతుందా? దుర్గం చెరువు, దుర్గంధ వాసన వస్తున్న చెరువు పక్కన కూర్చోవాలి అని నేనేమి నా వాసన వచ్చిందని కాదు, పేపర్లో వచ్చింది కూడా చెప్తున్నా, దుర్గం చెరువు నీళ్ళు కలుషితం అవుతున్నాయని. సో ఇంత అద్భుతమైన ప్రకృతి, స్వచ్ఛమైన గాలి. ఆ గ్రామాన్ని పర్యాటక కేంద్రం చేయండి, ఒక చిన్న 2 రిసార్ట్లు కట్టండి, అది వాళ్ళ ఆదాయం పెరుగుతుందేమో. సో ఎవరికి ఎక్కడ ఆదాయం పెరుగుతుందో చూడాలి. నేను బుర్రా గుహలకు వెళ్తే ఆ గుహ మనకు ఆదిమానవుడి గుహ. సో అక్కడికి ఒక కాగడాలు పట్టుకొని ఒక మనిషి తీసుకెళ్తాడు. సో ఇంత అద్భుతమైన అనుభూతి ఉంటుంది. అంటే కాగడాలు పట్టుకొని ఆ గుహలోకి వెళ్తే మనమే ఆదిమ మానవును అన్న భావన కలుగుతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను విన్నాను, నేను వెళ్ళలే కానీ, ఎవరో రాజకీయ నాయకుడు అధికారం వచ్చి ఇదేంటి ఇంత చీకటి ఉంటుందా అని చెప్పి మొత్తం లైటింగ్ అరేంజ్ చేసిందట. బుర్రాగోలో లైటింగ్ అరేంజ్ అయితే గుహ ఎందుకు అవుతుందండి? అది బేస్మెంట్ అవుతుంది, అది బేస్మెంట్ సెల్లార్ అవుతుంది కదా. అప్పుడు మా అపార్ట్మెంట్కి వస్తే కూడా మీరు -B2 అని ఉంటుంది, ఆడ గోలానే ఉంటుంది మొత్తం చీకటి, సెల్లార్ అవుతుంది. అంటే వీళ్ళకు కనీసం ఒక ఆదిమ మానవుడి గుహకు సెల్లార్కు -2కు తేడా తెలియని వ్యవస్థలో మనం ఉంటాం. కానీ దానివల్ల ఏం జరిగింది? నువ్వు లైటింగ్ ఇచ్చావు, పాపం అక్కడున్న కోయ బిడ్డలు, గిరిజన ఆదివాసీ బిడ్డలు వాళ్ళు కాగడాలు పెట్టుకొని వచ్చి మనకు ఆ గుహంతా చూపెట్టి వాళ్ళకి ఆదాయం వచ్చేది. ఇప్పుడు వాళ్ళ ఆదాయాన్ని నువ్వు దెబ్బతీశావు, పర్యాటకుల అనుభూతిని దెబ్బతీశావు అభివృద్ధి పేరిట. దీని అభివృద్ధి ఉందామా? పర్యాటకుల అనుభూతి పోయింది, ఆదివాసీ ఆదాయం పోయింది, ఆదివాసీ బిడ్డ ఆదాయం పోయింది. ఇది ఎందుకు జరుగుతోంది? నీకు అక్కడ జనంతో మాట్లాడరు అధికారులు. ఇవాళ ఐఏఎస్ అధికారులు ఎంతమంది ప్రజలతో మాట్లాడుతున్నారు చెప్పండి. వికాస్ అగర్వాల్ కామెంట్ చేసామని అదే అన్నాను, మీరు ప్రజలతో ఎంతమంది మాట్లాడుతున్నారు చెప్పండి. సో ఎంతమంది, మనం ఎవరైనా కలెక్టర్ ప్రజలతో మాట్లాడితే అది వార్త అవుతుంది. కలెక్టర్ ప్రజలతో మాట్లాడితే వార్త ఎందుకు? వాళ్ళు రోజు మాట్లాడాలి కదా. అది వార్త ఎందుకు అవుతుందంటే మంత్రి స్కూల్కి విజిట్ చేస్తే వార్త అవుతుంది, ఎందుకంటే మంత్రి స్కూల్కి ఓడు కనుక. మంత్రి హాస్పిటల్కి పోతే వార్త అవుతుంది, ఎందుకంటే ఆరోగ్య మంత్రి హాస్పిటల్కి ఓడు కనుక మన దేశంలో. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అందువల్ల అద్భుతాలు చేయొచ్చింది. నేను ఒక ప్రతిపాదన కూడా అన్నాను, మీరు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని లెట్ us మేక్ ఎ సర్వే, పీపుల్స్ ప్లాన్. సో గ్రామ ప్రజలు తమ ఆదాయం రెట్టింపు కావటానికి ఏం చేయాలని కోరుకుంటున్నారు, అవన్నీ చేద్దాం. ఒక 5 ఏళ్ళు ఒక 10 విలేజ్లను పైలట్ బేస్గా తీసుకున్నాం. ఆ పైలట్ బేస్ మీద తీసుకొని మొదలు సర్వే చేసి, తర్వాత అన్ని శాఖల అధికారులు, అవసరం వస్తే పరిశ్రమలు, వీళ్ళందరూ తీసుకుపోయి హౌ డు వి డబుల్ దట్ ఇన్కమ్. నేను ఇది పవన్ కళ్యాణ్కు చెప్దామని ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా చెప్పాను. అదే సార్ మీరు ఆన్ పేపర్ ఏదైనా పెట్టి ఇవ్వండి అన్నాను. ఇస్తానయ్యా తప్పనిసరిగా, కానీ మొదలు ఆసక్తి ఉన్నదంటే నేను కష్టపడతాను. నేను 15 రోజులు కష్టపడి మంచి రిపోర్ట్ రాసినాక అది పవన్ కళ్యాణ్ చూడకపోతే నా పనంతా వృధా అవుతుంది. మీరు పవన్ కళ్యాణ్ అడిగి చెప్పండి, ఆయనకు ఆసక్తి ఉంది అంటే ఖచ్చితంగా నేను ఐ విల్ కంట్రిబ్యూట్. నాకు ఆనందం అంతగానే ఎక్కువనా అన్న, కానీ మళ్ళీ నాకు ఇప్పటివరకు ఆన్సర్ రాలేదు. చెప్పింది ఎలా అయింది. సీతక్క కూడా చెప్పాను, నేను ఇలా చేద్దామమ్మా అంటే నేను మా అధికారులతో మీటింగ్ పెట్టి పిలుస్తామన్నారు, ఇంకా పిలుపు కొరకు ఎదురు చూస్తున్నా. సో ఎందుకంటే మనకు అంటే ఇలాంటి రూరల్, ఇప్పుడు చైనాలో గ్రామీణ వ్యాపారాలు ఉన్నాయి, రూరల్ బిజినెసెస్ అని, రూరల్ ఇండస్ట్రీస్ అని, వరల్డ్ వైడ్గా ఒక గ్రామంలో అద్భుతాలు చేసిన ప్రపంచ అనుభవాలు ఉంటాయి. మన కొరియాలో ఏం చేశారు, మీకు ఇంకెక్కడ ఏం చేశారు, వీటన్నిటిని స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేయగలిగితే సో ఒక వండర్స్ వీ కెన్ క్రియేట్. ఆ మోడల్ను మనం కనుక గ్రామం యూనిట్గా, గ్రామం నుంచి కనుక ఆలోచన మొదలైతే అద్భుతాలు చేయొచ్చు. పవన్ కళ్యాణ్ చెప్పింది 100% నిజం. ఆలోచన గ్రామం నుంచి మొదలు కాదు, ఆలోచన మహానగర రాజధాని సచివాలయంలో ఉన్న కొద్దిమంది అధికారుల ఫైళ్ళ నుంచి రాకూడదు, ప్రజల నుంచి రావాలి ఆలోచన.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలా ఉండొచ్చు అనే దాని మీద ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చూద్దాం సార్. బీజేపీ వుడ్ హ్యావ్ వాన్ 244 సీట్స్, కాంగ్రెస్ 106. అంటే బీజేపీకి 4 పెరుగుతున్నాయి, కాంగ్రెస్కి 7 పెరుగుతున్నాయి. ఇన్ ఓట్ షేర్ టర్మ్స్ బీజేపీ వుడ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 38% ఫ్రమ్ 36.6%. సో 2 నెలల్లో వచ్చిన ఈ మార్పు అంటే ఇది ఒకటి ఫస్ట్ ఇది సర్వే. మనకు తెలుసు ఇదే ఇండియా టుడే యశ్వంత్ దేశ్ముఖ్ చేసిన సర్వే ఎంత ఘోరంగా విఫలమైందో. ఆయన 400 సీట్లు వస్తాయని చెప్పారు. మీరు ఆ 300 నేషన్ సర్వేలో రాజీవ్ సర్దేశాయ్ ఫస్ట్ క్వశ్చన్ యశ్వంత్ దేశ్ముఖ్ని అడుగుతాడు, నీ ఎన్నికలప్పుడు నీ సర్వే ఫెయిల్ అయింది మీరు అని మొదలు పెడతారు. అందువల్ల ఫస్ట్ ఈ సర్వేలు ఎన్నికలప్పుడే కరెక్ట్గా చూపెట్టకపోతే, మీకు ఎన్నికలప్పుడు ఇన్ని సర్వేలు చేశారు, అన్ని టీవీ ఛానళ్ళు 400 సీట్లు 370 సీట్లు చెప్పాయి. ఒక్క యోగేంద్ర యాదవ్ మాత్రమే 70 సీట్లు తగ్గుతాయని అన్నాడు. సో ఆయన కూడా ప్రతిసారి కరెక్ట్ కావాలని లేదు. అందువల్ల ఒకటి ఎన్నికలు జరిగినప్పుడే సర్వేలు తప్పుడు చూపెట్టాయంటే, ఈ ఎన్నికలు జరగనప్పుడు ఈ సర్వే ఎంత కరెక్ట్ ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎన్నికలు జరిగినప్పుడు మనిషి ఆలోచన స్థాయి ఒకటి ఉంటుంది. పరీక్షలు జరిగితే నీకు ఎన్ని మార్క్ ఎట్లా చదువుతావు అంటే మనిషి ఆ మూడ్ రాదు. యూ కెనాట్ క్రియేట్ మూడ్. ఎలక్షన్ జరిగినప్పుడు అభ్యర్థులు, పార్టీలు, పొత్తులు, ఇష్యూస్, క్యాంపెయిన్లు, చర్చలు, వీటన్నిటి ఆధారంగా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఎందుకు మారుతుంది? ఇప్పుడు ఎన్నికలు జరిగి 2 నెలలు అయింది. 2 నెలల్లోనే ప్రజల మూడు కంప్లీట్గా ఆల్టర్ అయ్యటానికి అవకాశం తక్కువగా ఉంటుంది కదా. అందుకే అది రిఫ్లెక్ట్ చేస్తుంది. మీకు ఫెన్స్ సిట్టర్స్ కొంతమంది బీజేపీకి మారడం వల్ల ఆ 36.6% నుంచి 38% పెరిగింది అనేది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే. సో అలాగే మీకు కాంగ్రెస్ కూడా సీట్లు పెరిగినాయి. 106 అన్నారు కదా, 99 నుంచి. బీజేపీకి 240 నుంచి 244. అంటే ఈ ఇంక్రిమెంటల్ చేంజ్ మాత్రమే ఉంది. రెండింటికి పెరుగుతుంది. ఎన్డీఏ బీజేపీ పెరుగుతుంది, కాంగ్రెస్ పెరుగుతుంది. అంటే బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర పార్టీలు మరింత బలహీనపడ్డట్టుగా అర్థం చేసుకోవాలి. అది 2024 ఎన్నికల్లోనే చూశాను. నేను చాలాసార్లు చెప్పాను మీకు. బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఏడీఎంకే, బిజు జనతాదళ్ ఈ పార్టీలన్నీ దెబ్బతిన్నాయి కదా. అంటే ఇంక్రీజింగ్లీ ఇండియన్ పాలిటిక్స్లో కనబడుతున్న ట్రెండ్ ఏంటంటే అటు ఎన్డీఏ కన్సాలిడేట్ అవుతుంది, ఇటు ఇండియా కూటమి కన్సాలిడేట్ అవుతుంది. ఫలితంగా అటు ఇటు లేని వాళ్ళు లేని పార్టీలు దెబ్బతింటున్నాయి. అది ఇండికేషన్ క్లియర్గా చూపెడుతోంది. కానీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చి మోడీని ఓడించాలి, మోడీని గద్దదించాలి అనే వాతావరణం ఉండటానికి అవకాశమే లేదు. ఎందుకంటే జస్ట్ 2-3 మంత్స్లో ఏ పార్టీ ఏ ప్రభుత్వమో అంత చెడ్డ పేరు తెచ్చుకోదు. మీరు ఎక్కడైనా మీరు తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా చూడండి. ఇక రెండోది ఒకటి మాత్రం నిజం, ఈ సర్వే ఏం చెప్తోందంటే అయ్యో నరేంద్ర మోడీకి బీజేపీకి మెజార్టీ ఇయ్యక మేము తప్పు చేశాం, మా 303 నుంచి 240కి తగ్గించాం, మేము చాలా పెద్ద పొరపాటు చేస్తామని ప్రజల్లో భావన అయితే లేదు. ప్రజల్లో భావన ఉండింటే 240, 280 కావాలి కదా. అంటే ఒక రిగ్రెట్, అంటే పెద్ద ఎత్తున ప్రజల్లో ఎమోషనల్గా మళ్ళీ రెస్పాన్స్ వచ్చి అయ్యో ఓడించి మేము తప్పు చేశాం, సీట్లు తగ్గించి తప్పు చేశాం, మోడీకి బలం ఇచ్చి ఉండాల్సిందే, మోడీని ఇంకా బలోపేతం చేయాల్సిందే, 303 400 చేయాల్సిందే అనే ఒక ఎమోషనల్ ప్రో ఇన్కంబెన్సీ కూడా లేదు, యాంటీ ఇన్కంబెన్సీ లేదు, ప్రో ఇన్కంబెన్సీ లేదు. ఇక మూడవది కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది దేశంలో అనటానికి ఇది ఒక ఇండికేషన్. 99 నుంచి వితిన్ 2 మంత్స్లో మీకు 106 పెరిగింది అంటే ఇది ఒక ఇండికేషన్. అయితే దాంట్లో ఇంకా స్టేట్ వైడ్గా ఎనాలిసిస్ కూడా ఉంది. చాలా పెద్ద సర్వే ఇది, మూడ్ ఆఫ్ ద నేషన్ అది. సో అందువల్ల దేశ రాజకీయాల్లో ఓవరాల్గా చూసుకున్నప్పుడు క్లియర్ ట్రెండ్ కనబడుతోంది. బీజేపీ ఉన్న చోట్లోనే ఉంటుంది. కాస్తంత 1.4% ఓటింగ్ పెరగడం, 4 సీట్లు పెరగడం లెక్క కిందకి రాదు. ఒక భారీ ప్రో ఇన్కంబెన్సీ లేదు. అదే సమయంలో ఇప్పటికిప్పుడు భారీ యాంటీ ఇన్కంబెన్సీ రావడానికి అవకాశం లేదు. కానీ 2024 ఎన్నికల్లో మొదలైన ట్రెండ్ అంటే బీజేపీ తగ్గి బీజేపీ వ్యతిరేక పక్షాలు పెరగడం, ఆ ట్రెండ్ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. బీజేపీ తగ్గకపోయినా మీకు బీజేపీ వ్యతిరేక పక్షాల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ అవుతున్నది కదా, అదొక ఆసక్తికరమైన పరిణామం. రేపు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికలపైన ప్రభావం చూపెట్టేటువంటి పరిణామం ఇది.